ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఈరోజు ఒక యూజ్‌ఫుల్ వీడియో అనమాట. సో, చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను ఇలాగా. సో, సో హ్యాపీ ఫర్ థాట్. అండ్ ఇవాల్టి వీడియో ఏంటంటే, మరొక యూజ్‌ఫుల్ టిప్‌తో నేనైతే మీ ముందుకొచ్చాను. సో, అదేంటో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఇప్పుడైతే చూసేద్దాము. మనందరికీ కూడా యూజ్‌ఫుల్ వీడియో అనమాట. సో, చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ గూడా ఫేస్ మీద పింపుల్స్ అండ్ డెడ్ సెల్స్ ఉంటాయి గదా! సో, వాటి నుంచి స్కిన్‌ని ఎలా క్లియర్ జేయాలో ఈరోజైతే చూద్దాము. సో, ఎవ్వరికైనా గూడా స్కిన్ అందంగా ఐ మీన్ ఎవ్వరైనా గూడా అందంగా ఉండాలనే కోరుకుంటారు. అండ్ అందంగా ఇన్ ద సెన్స్ స్కిన్ క్లియర్‌గా. సో, అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. సో, నేను అందంగా అన్నాను. సో, అందంగా ఇన్ ద సెన్స్ హీరోయిన్స్ లాగా లేకపోతే సౌందర్యలాగా అని నేను చెప్పను. నా సైడ్ అందంగా ఇన్ ద సెన్స్ ఫేస్ అనేది నీట్‌గా, క్లీన్‌గా. సో, మన ఫేస్ మీద డెడ్ సెల్స్ ఉంటాయి. చాలా డర్ట్ అవన్నీ ఉంటుంది. సో, ఇంటి చిట్కాలతో దీన్ని ఎలా పోగొట్టాలో నేను ఈరోజు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఎంతైనా గూడా మనకి హోమ్ రెమెడీస్ అనేది మన ఫేస్ మీద అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. సో, అది మన స్కిన్‌కి చాలా చాలా మంచిది. అండ్ చాలా మంచి రిజల్ట్ ఒస్తుంది. బికాజ్ ఇంట్లో వాటితో గూడా దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఎటువంటి ఆహ్, లైక్ సో, మనం ఎంత బయట ఫేస్ వాషెస్ వాడినా, ఎంత ఫేస్ కోసం ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా గూడా ఇంటి చిట్కాలు మాత్రం ఇంటి చిట్కాలే. సో, చాలా బావుంటాయి. సో, ఎటువంటి కెమికల్స్ ఉండవు గాబట్టి మనం వాడొచ్చు ఏ భయం లేకుండా. సో, ఆల్రెడీ నా వీడియోలో నేను ఒక వీడియో గూడా షేర్ చేశాను. సో, హోమ్ రెమెడీతో మన స్కిన్‌ని ఎలా క్లియర్ జేయాలి, సో, అని జెప్పి నేను ఆల్రెడీ నా ఛానెల్‌లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ వీడియో చూద్దాము. సో, ఒక బౌల్‌లో ఫస్ట్ అయితే సో, ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్‌లోకి హాఫ్ స్పూన్ ఒక అర స్పూన్ శనగపిండి అండ్ ఒక అర స్పూన్ బియ్యపిండి. అండ్ దీనితో పాటుగా అరటి తొక్క ఉంటుంది గదా! ఆ తొక్కని పేస్ట్ చేసి ఒక స్పూన్ అరటి తొక్క పేస్ట్ అండ్ అర స్పూన్ అలోవెరా జెల్ వేసి సరిపడా నీటిని పోసి బాగా మిక్స్ చేయండి. ఒక బౌల్‌లో అర స్పూన్ శనగపిండి, అర స్పూన్ బియ్యపిండి అండ్ ఒక టీ స్పూన్ మనకి అరటి తొక్క ఉంటుంది గదా! దాన్ని పేస్ట్ చేసి బాగా అండ్ హాఫ్ స్పూన్ అలోవెరా జెల్ వేసి కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేయండి. సో, మిక్స్ చేసిన పేస్ట్ ఉంటుంది గదా! అది మన ఫేస్‌కి రాసి ఒక 15 మినిట్స్ ఉంచి మనకి లైట్‌గా గోరువెచ్చని వాటర్ ఉంటాయి గదా! సో, ఆ గోరువెచ్చని వాటర్‌తో ఫేస్ వాష్ చేసేయండి. చాలా 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 మంచిది. సో, యాక్చువల్‌గా నేనైతే అరటి తొక్క పేస్ట్ అనేది వెయ్యను. బికాజ్ నాకు అరటి నేను తినను. నాకు ఆ స్మెల్ గూడా పడదు. సో, నేనైతే అరటి తొక్క నేను చేయలేదు ఇప్పటి వరకు. బట్ మా ఇంట్లో వాళ్ళు చేశారు. ఐ మీన్ చాలా 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 బావుంటుంది. సో, చాలా 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 బావుంటుంది. అండ్ మంచిగా అనేది నీ ఫేస్ ఏంటేంటో ఏమేమి ఉన్నాయో మాట్లాడుకుందాం. మనం ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మీ మొఖం మీద లైక్ ఫేస్ మీద ఉన్న మచ్చలే గానీ, ట్యానే గానీ అన్నీ క్లియర్ అయ్యి ఫేస్ చాలా నీట్‌గా అవుతుంది. సో, బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ అరటి తొక్క మనం వేయడానికి యూజ్ ఏంటంటే, లో ఉన్న లక్షణాలు ఏంటంటే లైక్ మన ఫేస్ మీద మచ్చలుంటాయి గదా! సో, ఆ మచ్చల్ని పోగొట్టడానికి ఈ అరటి తొక్క అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో, శనగపిండి, బియ్యపిండి ఏంటంటే, మన స్కిన్‌లో ఉన్న డెడ్ సెల్స్ ఉంటాయి గదా! అవన్నీ పోవడానికి ఈ 2 అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనల్‌గా అలోవెరా జెల్. సో, దీనివల్ల ఏంటంటే, మన స్కిన్ అనేది హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సో, మన స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటే మనం కొంచెం అలా కనిపిస్తాము. సో, అందుకనే మనం అలోవెరా జెల్ వేస్తాము. సో, చాలా ఈజీ అండి. ఎక్కువ రిస్క్ ఎక్కువ రిస్క్ అవన్నీ ఏముండదు. సో, చాలా ఈజీగా జేసుకోవచ్చు. సో,
చాలా ఈజీ అండి. చాలా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీరు ఎక్కువ సేపు కూడా ఏమి ఉంచుకోనవసరం లేదు. జస్ట్ మీరు ఆ పేస్ట్‌ని ఏదైతే ఉంటుందో అది మీరు ఫేస్‌కి యూజ్ చేసేసి జస్ట్ 15 మినిట్స్ తర్వాత మీరు లైట్‌గా గోరువెచ్చని వాటర్‌తో ఫేస్ వాష్ అయితే చేసేయండి. ట్రస్ట్ మీ ఇలా వారంలో 2 సార్లు చేసినట్లయితే మీ ఫేస్ నిజంగా క్లియర్ అవుతుంది. సో, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. యాక్చువల్‌గా నిజంగా చెప్పాలంటే మీకే అర్థమవుతుంది గూడా. సో, మీకే అర్థమవుతుంది డిఫరెన్స్ అనేది. సో, పక్కా ట్రై చేయండి. పక్కా ట్రై చేయండి అందరూ గూడా. ఒకవేళ సో, గాయ్స్ నేను ఇంకొక టిప్ అయితే నేను మీతో షేర్ చేశాను. ఖచ్చితంగా అందరూ గూడా ట్రై చేయండి. ఐ మీన్ అందరూ గాదు. ఎవరైతే ఫేస్ మీద కొంచెం మచ్చలు, టాన్ ఉన్నింది అనుకుంటున్నారో మీరందరూ గూడా ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు గనక ఈ వీడియో చూసినట్లయితే మీకు గనక ఎటువంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే వీడియోకి లైక్ చేసేసేయండి. అండ్ ఆల్సో ఛానల్‌కి గూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గూడా తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని ఎవరైతే ప్లీజ్ కొత్తగా జూస్తున్నారో ఛానల్‌నయితే ఒక్కసారి చెక్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయిపోండి. సో, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అన్నా కావాలంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ జేయండి. సో, నేను డెఫినెట్‌లీ మీరడిగిన వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో, హోప్ యూ గాయ్స్ అండర్‌స్టాండ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్. బాయ్.